ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాక భారతదేశంలో ఒక క్రమశిక్షణ కలిగిన రాజకీయ నాయకునిగా ఒక చిన్న నిరుపేద రైతు కుటుంబంలో పుట్టి మారుమూల గ్రామంలో ఏ సౌకర్యాలు కానీ ఏ వసతులు లేని గ్రామంలో పుట్టి వికలాంగులుగా పుట్టి భారతదేశంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఒక క్రమశిక్షణ కలిగిన నాయకునిగా కేంద్ర మంత్రిగా పార్లమెంటేరియన్గా వారు మన ముందులో లేకపోయినప్పటికీ వారి యొక్క 82వ జన్మదినం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి రాజకీయ నాయకులంతా మంత్రులు కాంగ్రెస్ పెద్దలు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఇలా పెద్ద ఎత్తున వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ రాజకీయ నాయకులు అంటే ఎలా ఉండాలో జైపాల్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది రాజకీయ నాయకులుగా ఇలా కొనసాగుతూ ఉన్నారు. పెద్ద పెద్ద మంత్రులు అయినరు, కేంద్ర మంత్రులు అయినరు. వారి యొక్క ఆదర్శం, వాళ్ళ యొక్క నైజం, భారతదేశం ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఒడిదొడుగులున్నా పార్లమెంట్లో జైపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే దేశం మొత్తం పార్లమెంటు చూసేవాళ్ళు. వాజ్పేయి తర్వాత జైపాల్ రెడ్డిని చూసేవాళ్ళు ఈ దేశంలో. బట్ ఆ రోజు ఇంత మంచి వ్యక్తి మన ముందర లేనప్పటికీ ఆయన యొక్క ఆదర్శం, ఆయన యొక్క క్రమశిక్షణ కలిగిన రాజకీయ నాయకుడు, తలపండిన రాజకీయ నాయకుడు కాబట్టి ప్రతి ఒక్కరికి రేపు భవిష్యత్తులో వారి యొక్క మార్గాన్ని చూసుకుంటూ మనము ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు వారి కుటుంబానికి, వారి ఆత్మకు అన్ని విధాల భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి కోరుకుంటూ నన్ను కూడా మాట్లాడించినందుకు చాలా సంతోషం.